ముల్లోకాలు సంతోషంగా ఉన్నప్పుడు ఒక అడవిలోని పూరి గుడిసెలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే ఇద్దరు రాక్షస పిల్లలు పుట్టారు. వాళ్ళు చిన్నప్పటి నుండే సొంతంగా విద్యలన్నీ నేర్చుకున్నారు. విష్ణుమూర్తి తమను చూసి భయపడి దాక్కున్నాడని వాళ్ళ నమ్మకం. ఒకరోజు వాళ్ళు అన్ని యుద్ధాలకు వెళ్ళి గెలిచారు. కానీ కృష్ణారాజ్యం మీదకి యుద్ధానికి వెళ్ళారు. అది శాంతిపూర్వకమైన విష్ణు భక్తులున్న రాజ్యం. కృష్ణారాజ్యం చుట్టూ ఉన్నది, మధ్యలో విష్ణు బొమ్మ ఉంది. అక్కడ వాళ్ళు యుద్ధం చేసి గెలిచారు. అయితే ఒక్కసారిగా ఒకే కొండ మీదకి ఇద్దరు వెళ్ళారు. మొదట హిరణ్యాక్షుడు వెళ్ళాడు. తమ్ముడు, ఏడికి వెళ్తున్నావు అని అతను. కలతలేని లోకమొద్దు, శాశ్వత సుఖమొద్దు, భోగమే మా మార్గమంటూ భయంకర యుద్ధాలు చేయుదు, మూవరాలు పొంది ఉగ్ర రూపమై అంతులేని దైత్యులమై. కర్మం మాకు లేదు, ధిక్కరమే మా ప్రతాపం. కొండలనే పిడికిలితో నొక్కు చేసి ఆకాశం పగులగొట్టి బలమే సత్యం అంటూ భీకర యుద్ధం చేస్తాం. హిరణ్యకశిపుని ఉగ్రత, రావణుని బలము, ఆ పాతాళ లోకాలు నేల నింగి మా సొంతం. ఈ విశ్వాన్ని అసుర రాజ్యంగా మారుస్తాం. కలతలేని లోకమొద్దు, శాశ్వత సుఖమొద్దు, భోగమే మా మార్గమంటూ భయంకర యుద్ధాలు చేయుదు, మూవరాలు పొంది ఉగ్ర రూపమై అంతులేని దైత్యులమై. కర్మం మాకు లేదు, ధిక్కరమే మా ప్రతాపం. కొండలనే పిడికిలితో నొక్కు చేసి ఆకాశం పగులగొట్టి బలమే సత్యం అంటూ భీకర యుద్ధం చేస్తాం. హిరణ్యకశిపుని ఉగ్రత, రావణుని బలము, ఆ పాతాళ లోకాలు నేల నింగి మా సొంతం. ఈ విశ్వాన్ని అసుర రాజ్యంగా మారుస్తాం. హిరణ్యకశిపుని ఉగ్రత, రావణుని బలము, ఆ పాతాళ లోకాలు నేల నింగి మా సొంతం. ఈ విశ్వాన్ని అసుర రాజ్యంగా మారుస్తాం. తమ్ముడా, నిజమే చెప్పావు. ఆ హరి మనల్ని చూసి భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. కాని వాణ్ణి బయటికి రప్పించే మార్గమేమిటి? అన్నయ్య, నాకు అద్భుతమైన ఉపాయం తట్టింది. ఈ జగత్తుకు ఆధారమైన ఆ భూదేవిని మనం అపహరిద్దాం. అప్పుడు ఆ విష్ణుమూర్తి తన భక్తులను ఈ లోకాన్ని కాపాడుకోవడానికి తప్పనిసరిగా మన ముందుకు రావాల్సిందే. ఆ విధంగా వాడిని బయటకు రప్పించి మన పగ తీర్చుకుందాం. మంచి ఆలోచన తమ్ముడా. కాని మన ఇద్దర్లో ఈ కార్యానికి ఎవరు వెళ్తారు? నేనే వెళ్తాను అన్నయ్యా. ఆ భూమాతను పాతాళానికి తరలించి ఆ విష్ణువు గర్వాన్ని అణిచివేస్తాను. సరే తమ్ముడా, అలాగే కానివ్వు. క్షేమంగా వెళ్ళి విజయుడవై తిరిగిరా. ఆ విష్ణుమూర్తిని ఎలాగైనా బయటికి రప్పించి మన రాక్షస వంశ ప్రతాపాన్ని చాటుదాం. ప్రభు ఓరి సముద్రవసనే దేవి పర్వతస్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే. కారి, నా సహనానికి పరీక్ష తీయకు. సాక్షాత్తు నారాయణుని ప్రతిరూపాన్ని నేను. నీ పాపములు నిన్ను తప్పక దహించును. ఆ మహావిష్ణువు నిన్ను నిర్మూలించు ఘడియ సమీపించుచున్నది. ఆ విష్ణువు నా క్రోధాగ్నికి తగలబడక తప్పదు. నా బాహుబలము ఈ సృష్టిని మలుపు తిప్పగలదు. ఆ దేవతలు నా నామాన్ని స్మరించుటకు భయపడతారుగాక. ప్రభుదుష్టుడు భూదేవిని అపహరించి పాతాళలోకంలో చిత్రహింసలు పెడుతున్నాడని. హా, ఈ ఘోరనేంని వర్ణించును. హిరణ్యాక్షుడ్ని ఆ దురందా ధొద్దు భూదేవిని పాతాళలోకముకు తీసుకెళ్లి అంతులేని హింసలకు గురి చేయుకున్నాదా. ఇది అత్యంత క్రూరమైన క్రాయ్.
ఓ దేవి అధర్ము ఇంతింతై పెక్కుమీరు తుంత్రాన్మిది ఈ పరిస్థితిని ఎదుర్కొని భూమాతను రక్షించి హిరణ్యాక్షుని సంహరించిన శక్తి సాక్షాత్తు మహావిష్ణువుకే కాదు. మనమంతా కలిసి ఆ జగన్నాథుని ప్రార్థిద్దాం. షూ ఇది సాక్షాత్తు ఆ నారాయణుడి. ఓం బ్రహ్మవరాహాయ ఛత్రపతి వివిధాయ నమః వర 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 వరహాయ ప్రభావం వెల్లుమన్న స్తంభమందు భల్లుమన్న రూపము క్రూర ఘోర ఆగ్రహాగ్ని గ్రామమైన రూపము వీర నరసింహము ప్రళకాల రుద్రహరుడు సింహమైన కాల